ముగించాడు. And Lord's response. ఇప్పుడు ప్రభు యొక్క స్పందన. ఇప్పుడు 20వ వచనము. After hearing this testimony. ఈ సాక్ష్యము విన్న తర్వాత ప్రభు అంటున్నాడు 21లో, అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకే నిన్ను పంపుదునని నాతో చెప్పెను. వెళ్ళుము in English very powerful word. వెళ్ళుము అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్ లో చాలా ప్రభావితమైన మాట. Depart. వెళ్ళిపో. Still more easy language. అంటే ఇంకా సులువైన భాషలో Get out. నువ్వు వెళ్ళిపో, నెట్టేశాడు. Get out from here. ఇక్కడ నుండి వెళ్ళిపో. Nobody will listen. ఎవరు వినరు. You are not to be seen tomorrow here. నువ్వు అసలు రేపు ఇక్కడ కనబడద్దు. This night you must go. ఈ రాత్రి వెళ్ళిపోవాలి. I have chosen you for some other purpose. నేను వేరే ఉద్దేశం కొరకు నిన్ను ఏర్పరచుకున్నాను. Not for this. దీని కొరకు కాదు. How many times I told you? ఎన్నిసార్లు నీతో చెప్పాను. You want to show yourself. నిన్ను నీవు కనపరచుకోవాలనుకుంటున్నావు. You want to show the people. నువ్వు ప్రజలకు చూపించుకోవాలనుకుంటున్నావు. You want to know, the people should know how great you are. నువ్వు ఎంత గొప్పవాడవో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. Egoism. ఇదంతా అహము. Name. పేరు. Fame. ప్రఖ్యాతి. Authority. అధికారము. Power. స్థానాలు. All these things are byproduct of the egoism. ఇవన్నీ కూడా అహము యొక్క పిల్లలు సంతానమైంటున్నాయి. And that is what working in Paul. ఇప్పుడు అదే పౌలులో పని చేస్తుంది. No, now there is no way. ఇప్పుడు ఏ మాత్రము మార్గం లేదు. ప్రభు అంటున్నాడు, వెళ్ళిపో. First you get out, don't argue. నువ్వు వాదించే దిక్కు నుండి వెళ్ళిపో. I have used you. I will use you somewhere else. నేను నిన్ను వేరే చోట వాడుకుంటాను. Not here. ఇక్కడ కాదు. I told you already. నేను నీకు ముందే చెప్పాను. I have chosen you for the Gentiles. నేను నిన్ను అన్యజనుల కొరకు ఏర్పరచుకున్నాను. That night. ఆ రాత్రి Went away. పౌలు తిరిగి వెళ్ళిపోయాడు. Don't know what is happening. తన జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. What a miserable life. అయ్యో, ఎలాంటి దౌర్భాగ్యమైన జీవితమో. Lord said, get out from here. దేవుడు నన్ను వెళ్ళిపోమన్నాడు. He went away. తాను వెళ్ళిపోయాడు. He was weeping. ఏడుస్తున్నాడు. Where is the problem? సమస్య ఎక్కడుంది? Why this failure in my ministry? ఎందుకు నా పరిచర్యలో ఈ యొక్క ఓటమి? I have everything with a good intention to glorify God. నేను ప్రభువుని మహిమపరచాలని మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను కదా. You know, he's going to Jerusalem preaching the gospel. He had the good intention. తాను యెరూషలేముకు వెళ్ళాలని, సువార్త ప్రకటించాలని మంచి ఉద్దేశాన్ని తాను కలిగి ఉన్నాడు. Good intention must be fulfilled in the will of God. మంచి ఉద్దేశము దేవుని చిత్తములో నెరవేర్చబడాలి. But he went out of the will of God. కానీ దేవుని యొక్క చిత్తానికి వెలుపలికి వెళ్ళాడు. Intention may be good. తాను ఉద్దేశము మంచిదే. When David brought ark in the beautiful cart, దావీదు తన మందసమును మంచి ఎద్దుల బండిలో తెచ్చాడు. it was not a wrong intention. అది తప్పుడు ఉద్దేశము కాదు. It was a good intention. అది మంచి ఉద్దేశమే. He wanted to glorify God. తాను దేవుని మహిమపరచాలనుకున్నాడు. But it is out of the will of God. కానీ అది దేవుని యొక్క చిత్తానికి వెలుపటి ఉంటుంది. God doesn't like, God hates such things. దేవుడు అలాంటి విషయాలను ద్వేషిస్తాడు. Intention may be good. ఉద్దేశం మంచిదై ఉండవచ్చు. It should be done in the way of God. కానీ దేవుని యొక్క మార్గములో జరగాలి. What finally David brought? చివరిగా దావీదు ఏం తెచ్చాడు? Death. మరణము తెచ్చాడు. Our ministry will bring only death. మన పరిచర్య కేవలం మరణాన్ని తెస్తుంది. Intention may be good. ఉద్దేశం మంచిదే. But there won't be any life. కానీ ఎలాంటి జీవం ఉండదు. David had good intention and did it, brought death. దావీదు మంచి ఉద్దేశంతో ఒక పని చేశాడు గాని ఆ పని ద్వారా మరణమును తెచ్చాడు. Our ministry will be dead ministry. మన పరిచర్య కూడా మృతమైన పరిచర్యగా ఉంటుంది. Paul went back. పౌలు తిరిగి వెళ్ళాడు. He was weeping. ఏడుస్తున్నాడు. He was crying. దుఃఖిస్తున్నాడు. Then after that he writes this verse. అప్పుడు ఈ మాటల్ని తాను రాస్తున్నాడు. What a wretched man I am. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. What a horrible situation in my life. అయ్యో, నా జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితి. Is it the ministry God has called me? దేవుడు నన్ను పిలిచిన పరిచర్య ఇదా? What for God has called? ఎందుకొరకు దేవుడు నన్ను పిలిచాడు? What is that I am doing? నేను చేస్తున్న పని ఏంటి? Oh, who will deliver me from this horrible life? అయ్యో, ఇలాంటి భయంకరమైన జీవితం నుండి నన్ను విడిపించగలవారు ఎవరు? He was crying. ఏడుస్తున్నాడు. Day and night. రాత్రింబగళ్ళు ఏడుస్తున్నాడు. Lord, what is the problem? ప్రభువా, నాలో ఉన్న సమస్య ఏంటి? Show me the problem. నాలో ఉన్న సమస్య చూయించు. Why this failure in my life? ఎందుకు నా జీవితంలో ఈ యొక్క ఓటమి? Why this miserable ministry? ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిచర్య? Why this fruitless ministry? ఎందుకు నిష్ఫలమైన పరిచర్య? Show me the reason where I have gone wrong. నేను ఎక్కడ తప్పిపోయానో ఆ కారణము నాకు చూయించు. God
God spoke to him. దేవుడు తనతో మాట్లాడాడు. When you have desire to hear the voice, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వినాలన్న ఆశ నీకు ఉంటుందో 100% God will speak. 100% దేవుడు మాట్లాడతాడు. He is a God who speaks. ఆయన మాట్లాడే దేవుడు. God spoke to him. దేవుడు తనతో మాట్లాడాడు. పౌలు, there is nothing wrong in your conversion. నీ యొక్క మార్పులో రక్షణలో ఎలాంటి పొరపాటు లేదు. There is no wrong in your calling. నీ యొక్క పిలుపులో ఎలాంటి పొరపాటు లేదు. The whole problem is సమస్య అంతా కూడా you are not crucified. నువ్వు సిలువ వేయబడలేదు. With uncrucified life you are doing all these things. నువ్వు సిలువ వేయబడని జీవితంతో ఈ పనులన్నీ చేస్తున్నావు. What is this crucifixion? ఈ సిలువ వేయబడటం అంటే ఏంటి? Paul was a Pharisee. పౌలు పరిసయ్యుడు. He knew everything about the Old Testament. పాత నిబంధన గురించి అంతా తెలుసు. What is this cross and crucifixion? కానీ ఈ సిలువ వేయబడటము, Lord said, ప్రభువు అన్నాడు, you are not crucified. నువ్వు సిలువ వేయబడలేదు. Your egoism not నీ crucified. యొక్క అహము సిలువ వేయబడలేదు. Your proud is not నీ crucified. గర్వము సిలువ వేయబడలేదు. I cannot use uncrucified man. నేను సిలువ వేయబడని వ్యక్తులను వాడుకోలేను. Thousands uncrucified servants. వేల మంది సిలువ వేయబడని దాసులు. That's why ministry is ruined. అందుకొరకే పరిచర్య God పాడిపోతుంది. will never accept such ministry. దేవుడు అలాంటి పరిచర్యను ఎప్పుడు అంగీకరించడు. He was crying. తాను He ఏడుస్తున్నాడు, was weeping. దుఃఖిస్తున్నాడు. Miserable condition. దౌర్భాగ్యమైన He జీవితము. wanted to be better than others. ఇతరుల కన్నా శ్రేష్టమైన వాడిగా మంచివాడిగా No ఉండాలనుకున్నాడు. doubt. He wanted to glorify God. తాను దేవుని మహిమపరచాలనుకున్నాడు, అనుమానం He లేదు. wanted to preach the gospel. సువార్త ప్రకటించాలనుకున్నాడు. He wanted to win the souls. తాను ఆత్మల్ని సంపాదించాలనుకున్నాడు. But in the will of God, not out of the will of God. కానీ దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుని యొక్క చిత్తంలో చేయలేదు. Why all these things comes? ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? Why they will come? ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తాయి, ఇబ్బందులు? Proud, గర్వము, egoism, అహము, crazy for money. డబ్బు అంటే ఆశ. That is another devil working in the house of God today. ఈ దినాల్లో దేవుని యొక్క మందిరములలో ఇది ఇంకో సాతాను దయ్యం పనిచేస్తుంది. Money, 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 after the money. డబ్బు 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 వెనుక There పడతాము. is no money, డబ్బు లేదంటే no problem. అసలు సమస్య లేదు. Whole problem comes in the money. సమస్య అంతా కూడా డబ్బు వల్లే. Power. అధికారము. Everybody want power. అందరికి అధికారం కావాలి. Authority. అధికారం, స్థానాలు, Name. పేరు. I want to be seen. నేనే కనబడాలి. People know who I am. ప్రజలు నేను ఎవరో తెలుసుకోవాలి. Ministry we have kept aside. పరిచర్యను పక్కన పెట్టి And we are after these things. మనము ఇవన్నీ చేస్తున్నాము. Can never be fruitful. అవి ఏ మాత్రం ఫలభరితం Highly impossible. అది అసాధ్యము. When it was impossible in Paul's life, it is impossible in everybody's life. పౌలు జీవితంలో అసాధ్యమైనప్పుడు అందరి జీవితంలో కూడా ఇది అసాధ్యమే. Then Paul said, Lord, what is the solution now? ఇప్పుడు పౌలు అంటున్నాడు, ప్రభువా సరే దీనికి పరిష్కారం ఏంటి? There is no solution. వేరే పరిష్కారము లేదు. Only one. ఒకే పరిష్కారము. You must be crucified. నువ్వు సిలువ వేయబడాలి. That's all. అంతే. Whole thing will be solved. ఇంకా అంతా మారిపోతుంది. He started praying. ఇంకా ప్రార్థించడం ఆరంభించాడు. The time came. ఒక సమయం వచ్చింది. He was crucified. తాను సిలువ వేయబడ్డాడు. He was crucified. తాను సిలువ వేయబడ్డాడు. He's no more old man. ఇంకా పాత వ్యక్తి కాదు. His egoism is crucified. తన అహము సిలువ వేయబడింది. His power, authority crucified. తన అధికారము, స్థానము సిలువ వేయబడింది. Everything is crucified. అంతా సిలువ వేయబడింది. That's why while writing to the Galatians, అందుకొరకే గలతీలో ఉండే సంఘానికి రాస్తున్నాడు. chapter 2 and 20. 2వ అధ్యాయం 20వ వచనము. Oh brethren, ఓ సహోదరులారా, now after